స్కూల్ వరకే పరిమితమైన యూనిఫామ్ కల్చర్ ఇప్పుడు కాలేజీల గేట్లు కూడా దాటబోతోందా? బ్రాండెడ్ డ్రెస్సులు కాదు, అందరికీ ఒకే డ్రెస్ అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కాలేజీల్లో యూనిఫామ్ తప్పనిసరి చేస్తే సామాజిక అసమానతలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతుంటాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్ష అంటూ మరోవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు యూనిఫామ్ వల్ల నిజంగానే స్టూడెంట్స్ మధ్య తేడాలు తగ్గిపోతాయా, లేక ఇది మరో కొత్త నియంత్రణేనా? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు దారితీసే నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో కూడా యూనిఫామ్ తప్పనిసరి కావచ్చనే చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. స్కూళ్ల వరకే పరిమితమైన డ్రెస్ కోడ్ను ఇప్పుడు కాలేజీలకు కూడా విస్తరించాలని యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సూచించడం రాజకీయంగానే కాదు, సామాజికంగానూ పెద్ద చర్చకు కారణమైంది. విద్యార్థుల మధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు బయటపడకుండా ఉండాలంటే అందరూ ఒకే దుస్తుల్లో కనిపించాలనే వాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. లోక్ భవన్లో జరిగిన ఒక సమీక్షా సమావేశంలో గవర్నర్ ఈ ప్రతిపాదనను అధికారులకు స్పష్టంగా సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు దిశగా అడుగులు వేయాలని ఆదేశించారు. అయితే ఏ యూనిఫామ్ ఉండాలి, ఏ రంగు, ఏ డిజైన్ అనే విషయంలో కాలేజీలకే స్వేచ్ఛ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిఫామ్ కాదు, కానీ ప్రతి కాలేజీకి ఓ నిర్దిష్ట డ్రెస్ కోడ్ ఉండే అవకాశం ఉంది. సోషల్ డివైడ్ను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖరీదైన దుస్తులు వేసుకుని వచ్చే విద్యార్థులు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థుల మధ్య కనిపించే వ్యత్యాసం క్యాంపస్లలో మానసిక ఒత్తిడికి దారి తీస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఒకే యూనిఫామ్ ఉంటే ఆర్థిక స్థితి ఆధారంగా వచ్చే వివక్ష తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు క్యాంపస్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే విమర్శకులు మాత్రం దీనిని మరో కోణంలో చూస్తున్నారు. కాలేజీ అనేది వ్యక్తిత్వం, స్వేచ్ఛ, ఆలోచన వైవిధ్యానికి ప్రతీక అని అక్కడ కూడా యూనిఫామ్ విధించడం అంటే విద్యార్థుల వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయడమేనని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కేవలం దుస్తుల పరిమితితోనే ఉంచడం లేదు. కాలేజీలో క్రమశిక్షణ పెరగాలని, టీచర్లు సమయానికి రావాలని, విద్యార్థుల హాజరు మెరుగుపడాలని గవర్నర్ ప్రత్యేకంగా ఆదేశించారు. ఇటీవల లక్నో యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్కు సంబంధించిన ఆడియో వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో విద్యా సంస్థలో క్రమశిక్షణ, నైతిక విలువలపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇక మహిళా విద్యార్థుల కోసం ఉపాధి ఆధారిత కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. బ్యూటీషియన్ ట్రైనింగ్, మెహందీ ఆర్ట్స్, జీఎస్టీ అకౌంటెంట్, ఫుడ్ ప్రొడక్టు తయారీ వంటి కోర్సులను ప్రవేశపెట్టి చదువుతో పాటు ఆదాయం సంపాదించే అవకాశాలు కల్పించాలని చూస్తోంది. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హాస్టళ్లలో భద్రత పెంపు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలిచ్చారు. డిజిటల్ లెర్నింగ్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అరుదైన పుస్తకాలు, అకాడమిక్ మెటీరియల్ను డిజిటలైజేషన్ చేసి ఎక్కువ మంది విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని సూచించింది. టెక్నాలజీని ఉపయోగించి విద్యను మరింత విస్తరించాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. మరోవైపు యూపీ తీసుకురావాలనుకుంటున్న ఈ డ్రెస్ కోడ్ కొత్త విషయం కాదు. ఇప్పటికే మధ్యప్రదేశ్, బీహార్, అసోం, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని కాలేజీల్లో యూనిఫామ్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా జీన్స్, క్యాజువల్ డ్రెస్సింగ్ పై కొన్ని రాష్ట్రాలు పరిమితులు కూడా విధించాయి. ఇప్పుడు యూపీ కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది. అయితే ఈ నిర్ణయం విద్యా వ్యవస్థను నిజంగా మరింత సమానత్వ దిశగా తీసుకెళ్తుందా, లేదా విద్యార్థుల స్వేచ్ఛపై కొత్త చర్చకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే డ్రెస్తో సమానత్వం వస్తుందా, లేక ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు క్యాంపస్ల నుంచి రాజకీయ వేదికల వరకు వినిపిస్తోంది.